అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుని వచ్చినారు. అది నిజంగానే ఒక కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ శ్రేణులు కానీ ఒక గిఫ్ట్ మాదిరిది. అది కాకుండా ఇది వచ్చిందని ఒక శ్రీరామ రక్ష మాదిరి అందరికీ ఒక ప్రొటెక్షన్ అందరికీ ఇచ్చేదానికి చాలా వరకు ఆలోచించి దగ్గర 1.5 సంవత్సరం దీని గురించి ఆలోచించి మన కార్యకర్తలకు మనం హెల్ప్ చేయాలా, ఏ రకంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ అన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ఇప్పుడు చూసుకోండి, రెడ్ బుక్ ఉన్నారు. రెడ్ బుక్లో వచ్చిందనో ఓన్లీ లోకేష్ గారు వచ్చిందనో పేర్లు నమోదు చేసుకుంటా ఉన్నారు. ఆయన ఒక్కరే చేసుకుంటూ ఉంటారు. దానికి ఒక కార్యకర్తను కూడా లోకేష్ గారితో సమానంగా ఆయన ఇప్పుడు డిజిటల్ బుక్లో మీకు జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకునేదానికి ఒక అవకాశం కల్పించేసి లోకేష్ గారితో సమానం ఒక సామాన్య కార్యకర్తను కూడా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. నిజంగానే మేమందరూ చాలా గర్వపడుతున్నాం. అంత మంచి నాయకుడి వెనకాల మేము పనిచేస్తూ ఉన్నామంటే మేము నిజంగానే గర్వపడుతూ ఉన్నాము. ఇట్లా నాయకులు దీంతో ఇంకా జీవితాంతం మేము దీంతో ఆయనతో కలిసి ఉంటాము. ఆయన వేసే ప్రతి స్టెప్లో కూడా మేము ఇది చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు వచ్చిందను ఇది చేసుకుంటే అది వచ్చిందను దాంట్లో వచ్చి స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రూలింగ్కు రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఒక సపరేట్ ఆయన మన మీటింగ్లో పోతే కూడా అదే చెప్పారు, ఒక సపరేట్ సెక్షన్ నేను ఓపెన్ చేస్తాను. ఓన్లీ డిజిటల్ బుక్స్ మీద ఉండే కంప్లైంట్ల కోసం ఒక సపరేట్ సెక్షన్ ఇది అవుతుంది. 2029 మొదటి రోజు నుండి దీని పని స్టార్ట్ అయిపోతుంది. ఏ రకంగా మన కార్యకర్తలకు అన్యాయం జరిగింది, మన వైఎస్ఆర్ శ్రేణులకు అన్యాయం జరిగింది, ఏ రకంగా వాళ్ళకి అన్యాయం చేసినారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు 7 సముద్రాలు దాటి ఉంటే కూడా రిటైర్ అయిపోయి ఉంటే కూడా వాళ్ళకు తీసుకుని వచ్చేసి చట్టం ఎదురుగా నిలబెట్టడం జరుగుతుంది. ఇది వచ్చిందనో మాకు వచ్చిందనో చాలా ధైర్యం ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము నిజంగానే గర్వపడుతున్నాం. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఎట్లా చేయాలంటే డిజిటల్ బుక్ వచ్చిన తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఒక కార్యకర్తకు ఆయన వచ్చిందను వాళ్ళ సెల్ ఫోన్ తీసేసుకొని స్కానర్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఆ స్కానర్లో స్కాన్ చేసిన వెంటనే ఆ ఫోన్లో వచ్చిందను ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ నొక్కిన వెంటనే వాళ్ళకు కెమెరా తర్వాత వచ్చిన లొకేషన్ వచ్చి ఆన్ అయిపోతుంది. అది అయిన వెంటనే మీకు వచ్చిందో మీకు జరిగిండే అన్యాయం ఏమి, మీకు జరిగిండే ఇబ్బంది ఏమి అనేది క్లియర్ కట్గా రావాలా. దాంట్లో వచ్చింది మీకు ఏమైనా మీ దగ్గర ఫొటోస్ అవైలబుల్ ఉంటే కూడా దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమేమి ఉంటాయి అంతా వాళ్ళు అడుగుతారు, ఇంకా ఏమేమి కావాలని. అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత అది వచ్చిందని స్టోర్ అయిపోతుంది. అది స్టోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి దాని గురించి పట్టించుకోరు. రూలింగ్లో వచ్చిన వెంటనే దానికి పట్టించుకుంటారు, దాని ఇష్యూ ఎత్తుకుంటారు. ఎచ్చిన తర్వాత వచ్చిన ఖచ్చితంగా దాని మీద పూర్తి యాక్షన్ ఇచ్చేసింది. ఈ అన్యాయం జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు చూస్తారు. అది ఒక రకమైన ఇది. ఇంకోటి వచ్చింది ఫోన్ నెంబర్ ఉంది ఈ డిజిటల్ బుక్లో. ఫోన్ నెంబర్లో కూడా మనం వచ్చి ప్రతి కార్యకర్త ఆ ఫోన్కు మనం కానీ రింగ్ చేసినామంటే అది ఖచ్చితంగా అక్కడ ఎత్తుతారు. ఎత్తిన తర్వాత మీ లొకేషన్ ఏమి, మీ ఏ పంచాయతీకి సంబంధం ఉంది, ఏ నియోజకవర్గం సంబంధము ఎక్కడ అనేది క్లియర్ కట్గా దాన్ని అడగడం జరుగుతుంది. దాని తర్వాత మీకు జరిగిన అన్యాయం ఏమి, మీకు ఏమి ఇబ్బంది వచ్చిందని కూడా నీట్గా నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, ఈ రకంగా ఫొటోస్ అప్లోడ్ చేయండి, ఈ రకంగా ఇది చేయండి అని. అది చేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది. లాక్ అయిన వెంటనే మీకు జరిగిన అన్యాయం స్టోర్ అయిపోతుంది. తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ డిజిటల్ బుక్ తీసుకుని వచ్చేసి మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ శ్రేణులకు కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిఫ్ట్ మాదిరి ఇచ్చినారు, ఒక శ్రీరామ రక్ష మాదిరి ఇచ్చినారు, ఒక కవచకుండాల మాదిరి మాకు ఒక భరోసా ఇచ్చి మాకు ఒక ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఆయనకు నిజంగానే మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా నాయకుడిని వెంట ఎల్లప్పుడూ పనిచేస్తామని సందర్భంగా మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి టౌన్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ క్యూఆర్ కోడ్ అని ఒక యాప్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇలానే జగనన్న ఒక ఇది ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా సమస్యలను అడిగి వాళ్ళని అప్లోడ్ చేసే విధానం ఇచ్చాడు. ఈరోజు దాన్ని ఇంకా మరింత ఈజీ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ మైండ్లో నడుస్తుంది కాబట్టి ఆ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక క్యూఆర్ కోడ్ని రెడీ చేయడం జరిగింది. ఇది కార్యకర్తలకే కాదు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా
అంటే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళడము లేకుంటే టైం జాప్యం లేకుండా అంటే గ్యాప్ తీసుకోకుండా వాళ్ళకి జరిగిన సమస్యని ఇమీడియట్గా వాళ్ళు సొంతంగానే అప్లోడ్ చేసుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. అంటే మాకు జరిగిన సమస్య దీన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయ్యి దాంట్లో ఆప్షన్స్ వస్తాయి. దాని ప్రకారం మనము ఆప్షన్స్ని ఓపెన్ చేసుకుంటా పోతే మన సమస్యని ఎన్రోల్ చేసి అది మనం చెప్పే దాన్ని బట్టి మనం చెప్పుకుంటా పోతే దాన్ని ఎన్రోల్ అయిపోయి ఆటోమేటిక్గా పార్టీ ఆఫీస్లో రికార్డ్ అయిపోయి ఇది స్టోర్ అవుతుంది అనమాట. వీటన్నిటినీ కూడా రాష్ట్రం అంతటా ఏం జరుగుతుంది ఏమి అనేది ఒక మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి గమనిస్తుంది. అంటే దేని మీద ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏదైతే అవసరం ఉంది అనేది దీన్ని అన్నిటినీ తీసుకొచ్చి దాని విధంగా ఈ జరగబోయే కాలాన్ని కూడా ప్రజలు మీడియా ముందుకు తీసుకొస్తారు. ఏదైతే రాష్ట్రంలో ఏవైతే ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయో దీంట్లో అనేది కూడా ఒకటి విధానంగా రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ మీకు ఏ అవసరం ఉన్నా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. దీన్ని మన కార్యాలయంలో చూస్తుంటారు. వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు ఏదైతే అవసరం ఉందా అనేది కూడా ప్రతి నియోజకవర్గం నుండి కావచ్చు, ఒక మండల స్థాయి నుండి కావచ్చు, రాష్ట్ర స్థాయి నుండి కూడా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేస్తారు. అంతేకాకుండా అంటే ఎవరైతే డిజిటల్ మీడియా కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి డయల్ చేస్తే వాళ్ళు అడిగే వాటికి వాళ్ళు మీ సమస్య ఏది అని అడుగుతారు. వాటిని మీరు కన్నా చెప్పగలిగితే అది కూడా రికార్డ్ అవుతుంది. ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మదనపల్లి టౌన్లో పార్టీ ఆఫీస్ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నిసార్ అన్న గారు, మాజీ ఏపీఎండీ షమీమక్క గారు, కౌన్సిలర్లు, పార్టీ సర్పంచులు మొత్తం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదే విధంగా ప్రజల్లో కూడా మేము ప్రతిరోజు నిత్యం ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది. రోజు మదనపల్లి పార్టీ ఆఫీస్లో సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి గారు, కౌన్సిలర్సు, పార్టీ విభాగ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ అనేది ఏమంటే, ఇంతకుముందు రెడ్ బుక్ అని తెలుగుదేశంలో ఒక బుక్కును వాళ్ళు తీసుకొని వచ్చి ప్రతి మీటింగ్లో చూపిస్తూ ఎవరెవరైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళ పేర్లను నోట్ చేసుకొని పోవడం జరిగింది. దానికోసం అంత వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ రెడ్ బుక్ ఉంది. కాబట్టి పని చేయాలా అని ఎవరైనా కార్యకర్తలు మనస్ఫూర్తిగా వచ్చినా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులను వాళ్ళు ఖేతర్ చేయకుండా ధైర్యంగా పార్టీ కోసం పని చేయాలా అనే మంచి ఉద్దేశంతో జగనన్న ఈ డిజిటల్ బుక్ను ఈరోజు తేవడం జరిగింది. ఇది కేవలం కార్యకర్తల కోసం, కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఈ డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత విజయవాడలో తాడేపల్లి ఆఫీస్లో దీనికోసం ఒక రూము, దీనికి ఒక కార్యవర్గము అంతా ఏర్పాటు చేసి, మీరు ఏదైనా జరిగితే, మీరు ఎక్కడైనా తిరిగేటప్పుడు తెలుగుదేశం వాళ్ళ ద్వారా కానీ కూటమి ప్రభుత్వం ద్వారా కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ డిజిటల్ యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ను ఓపెన్ చేసి మీరు దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్లో ఏమంటే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఓపెన్ చేసి మళ్ళా మీరు చెప్తే ఆ కంప్లైంట్ మొత్తం కూడా నోట్ చేసుకుంటారు. మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ, మనం కూడా ఇబ్బంది పడినోళ్ళు కూడా మర్చిపోవచ్చు. అది మర్చిపోతాం. ఎందుకంటే ఈరోజు ఏదైనా జరుగుతుంది, ఒక వారం గుర్తుంటుంది, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఈ యాప్లో డౌన్లోడ్ అయ్యిండే ప్రతి అంశాన్ని జగనన్న స్వయంగా పరిశీలించి వాళ్లకు తప్పకుండా వాళ్ళకి ఏం చేయాలా, ఎలా శిక్షించాలా, వాళ్లకు మనం ఎలా చట్టపరంగా వాళ్ళను తీసుకురావాలా అనే విధంగా ఇది మనకు తీసుకొని వచ్చినారు. కాబట్టి ఇది కార్యకర్తలకు ఒక మంచి అండ, భరోసా. ఈరోజు మనకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో కొంతమంది, ఒకవేళ మన ఎమ్మెల్యేలు కావచ్చు,
మన సమన్వయకర్తలు కావచ్చు, ఇంకా ఎవరైనా లీడర్స్ కావచ్చు, కార్యకర్తలకు అండగా లేకోకుండా కార్యకర్తల మాటలు లూజ్గా తీసుకొని వినిపించుకోకుండా ఉన్నా మీరు డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా జగనన్నకు తెలియపరచచ్చు. అది డైరెక్ట్గా జగనన్నతో మీకు లింకు. కార్యకర్తలకు జరిగిన అన్యాయాలకు జగనన్న స్పందించి కేవలం కార్యకర్తల కోసం, ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ అంటే పోయి వాళ్లే చెప్పుకుంటారు, కార్యకర్తలు పోలేరు. అందుకని కార్యకర్తల భరోసా, కార్యకర్తలకు నేనున్నాను అని జగనన్న భరోసా ఇస్తూ ముందుకు సాగేదానికి తెచ్చిన ఈ డిజిటల్ బుక్కే ఈరోజు, ఈ యాప్ను మేము ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా తప్పకుండా ధైర్యంగా పనిచేయండి. మీకు వీళ్ళందరూ కాకపోయినా జగనన్న డైరెక్ట్ దీంతో మీకు లింక్ ఏర్పడుతుంది. తప్పకుండా మీరు పనిచేసి జగనన్నను రాబో కాలంలో సీఎం చేసుకునే వరకు మనం కష్టపడదాం. ముందు మాదిరిగా కాదు, కార్యకర్తలకి ఈసారితో పెద్దపీట వేస్తారు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్సీపీ కోసం నిరంతరం కష్టపడి ఈ 3 సంవత్సరాలు పనిచేసి జగనన్నను సీఎం చేసేదానికి మనమందరం అడుగు వేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ వేసేదానికి సిద్ధం అని చెప్పేసి జయ హో జగనన్న. నమస్కారం. ఈరోజు ఇక్కడ డిజిటల్ యాప్ గురించి అందరూ చెప్పారు. మా పెద్దలు నిసారన్న గారు, మా అక్క షమీమక్క, మా చైర్మన్ గారు అందరూ విశదీకరించారు కార్యకర్తలకు ఎలా ఈ పనిచేస్తుందని. డిజిటల్ యాప్ అనేది చాలా ఈజీ మెథడ్గా ఉంటుంది. ఇది వచ్చిన ఒక స్కాన్ ఇస్తారు, స్కాన్ తీసుకుని వచ్చి ఇట్లా పెట్టడమే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన మరుక్షణం గో అంటానట్లే 04049171718 అనేది ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో చెప్తే కూడా మంది రికార్డ్ అవుతుంది. ఇక్కడ మనం అంతే విధంగా అందరూ స్కాన్ చేసుకొని కష్టపడాల్సిన అవసరం కూడా లే. మనం చెప్తేనే రికార్డ్ అయిపోయి మనల్ని ఎవరన్నా కానీ ఒక అధికారి మన మాటను ఎవరన్నా చేసి మనల్ని వైఎస్ఆర్సీపీకి మీరు పని చేశారు ఈరోజు అని చెప్పి ఏ ఆఫీసర్ కానీ మనం భయపడించి మనల్ని చేయనీయకుండా ఉన్నారో ఆయన పేరు కనుక మనం క్యారెక్టర్తో పాటు ఆయన ఉండే క్యాడర్తో పాటు చెప్పగలిగితే అది రికార్డ్ అవుతుంది. రేపు ఎవరన్నా సరే ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన దగ్గర పోయి అన్న నిసార్ అన్న అక్క ఏమకి ఆ రోజు మేము చూడండి మేము యాప్లో ఆ రోజు అప్లోడ్ చేశాము, ఈయన మాకు సతాయించాడు, ఈ రోజు మీరు ఆయనకి పోస్టింగ్ ఇస్తున్నారు, ఈయన వల్ల మేము ఇట్లా సతాయించబడ్డాము అని చెప్పితే ఆ రోజు మనకు రికార్డెడ్. ఈ రోజు కూడా మనకు దీంట్లో టైం బాండ్ ఇచ్చారు, ఎవరు చూసుకోలే. టైం బాండ్ విత్-ఇన్ 3 days లోపల మన తరపున కోర్టులో వేస్తున్నారు, పై అధికారికి పంపిస్తున్నారు. ఇది క్లియర్ కట్గా మనకి ఎట్లా యాప్ పెట్టారంటే ఇది ఈ రోజుకి విత్-ఇన్ 1 week లోపలే మనకి రిజల్ట్ వస్తుంది. ఏదన్నా కానీ కరెక్ట్గా ఉండాలి, దానికి ఒక వీడియో పెట్టండి. వీలైతే మీరు జరిగిన అవమానాన్ని కానీ లేక మీకు జరిగిన అన్యాయాన్ని కానీ మీకు జరిగిన మీరు ఇచ్చిన విధానం కానీ పెట్టగలిగితే క్లియర్గా మనకి దీనికి ఇప్పుడే పెట్టారు ప్లాట్ఫామ్, రాబోయే కాలానికి ఇప్పటి నుండే మొదలు అన్నట్లు మనకి దీంట్లో టైం బాండ్ కూడా ఇచ్చారు. 1 week లోపల విత్-ఇన్ ద 1 week మనకి రిజల్ట్ వస్తుంది. మన ఆఫీసర్కు ఒక భయం అనేది ఉంటుంది, అయ్యా మనము చట్టాన్ని లోబడి పనిచేయాలా, చట్టానికి అతీతులు కాదు, ఒక పార్టీ వస్తాడంటే దానికి అతీతుడు కాదు ఆఫీసరు అని చెప్పి క్లియర్ కట్గా దీంట్లో ఉంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసా, చూసేవాళ్ళు క్లియర్గా అప్లోడ్ చేసేటప్పుడే అధికారి క్యాడరు, అధికారి చేసిన అన్యాయము, మనం దాన్ని అప్రోచ్ అయిన విధానము, దానికి అన్ని క్లియర్గా ఇస్తే నోటి వాక్యంగా చెప్పినా కూడా చాలు, రికార్డ్ అయ్యి క్లియర్గా అవుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని అందరూ వైఎస్ కార్యకర్తలనే కాదు ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఏమనుకుంటున్నారంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ అని కాదు, అందరికీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ స్పందిస్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్ పైన అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. మనకందరికీ ఒక అండగా పెట్టారు కాబట్టి నాయకులకు కూడా అయ్యో వీళ్ళు కార్యకర్తలు మన కోసం కష్టపడ్డారు, వీళ్ళు ఆ రోజు బాధపడ్డారు అనే దానికి ఒక సాక్ష్యం. రేపు పోయి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఒక ఎంపీ గారి దగ్గర చూడన్నా ఆ రోజు మేము అన్యాయం పడ్డాం, ఈ రోజు చూడండి మా పరిస్థితి ఏముంది, ఈ రోజు మీరు ఆ అధికారికి అందలం ఎక్కిస్తున్నారు, ఆ అధికారే మళ్ళీ ఆఫీసర్గా వస్తున్నాడు మాకు అని చెప్పేదానికి ఖబర్దారు చెప్పుకునేదానికే మనకు బాగుంటుంది. కాబట్టి ఆఫీసర్లకు కూడా ఇది మంచి లెసన్ అవుతుంది. మన వల్ల మనకు అన్యాయం చేస్తే, ప్రజలకు అన్యాయం చేస్తే, ఓన్లీ వైఎస్ఆర్సీపీ కాదు ప్రజలకు అన్యాయం చేసేటప్పుడు కూడా అధికారి అనేవాడు ఆలోచించాలి, అరే మనకి ఏం రూల్ పొజిషన్ ఉంది, మనం ఉద్యోగం సాధించాము, మనం చదివి వచ్చామని. కాబట్టి ఇవందరికీ పనికొచ్చే యాప్ ఉంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగనన్నకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేయడం మన నిసార్ అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా సమీమక్క, మన చైర్మన్ గారు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కార్యకర్తలకు ఎవరికైతే
అన్యాయం జరుగుతుందో అది ఈ డిజిటల్ బుక్ న్యాయం చేస్తుంది. ఇది జగనన్న ఇచ్చిన కార్యకర్తలకు ఇచ్చిన భరోసా. ఇది కార్యకర్తలు ఎంతో అండదండతో చాలా ధైర్యంగా ముందుకెళ్లేదానికి ఈ డిజిటల్ బుక్ వచ్చింది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని గుర్తుపెట్టుకొని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు.